ఓం నమ శివాయ యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ నుంచి కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ అని చెప్పండి అనేది ఈరోజు నేను పెడుతున్నటువంటి హెడ్డింగ్. మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ విషయం వచ్చేసి లాస్ట్ వీక్ నేను చెప్పినట్టు ఈ తిరుమల కొండ మీద మనకి స్వామివారి ప్రసాదం ఏదైతే ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వాడారు, ఇంకోటి అని చెప్పని అనేది మనకి గత 10 రోజుల నుంచి లేదు 15 రోజుల నుంచి అని చెప్పని అనేది జరుగుతోంది. సో ఈ కల్తీ విషయానికి తీసుకునే దానికంటే కూడా ముందు ఏంటి అంటే 2004 నుంచి కొండ మీద అపచారాలు జరుగుతున్నాయి అని చెప్పని అనేది భక్తులందరి మనోభావన. ఎందుకోసమో అని చెప్పనంటే 2004 నుంచి 2009 దాకా 2009 సెప్టెంబర్ 2వ తారీఖు దాకా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కొండ మీద ఏడుకొండల స్వామి 7 కొండల గురించి అని చెప్పని అనేసి 2009లోనే ఓ చిన్న స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఏడుకొండల స్వామికి ఉన్నవి కేవలం 2 కొండలు, స్వామివారు కొలువైన కొండ, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వేరే దేవాలయాలకి సంబంధించింది. మిగతా కిందికున్న 5 కొండలు వెంకటేశ్వర స్వామివి కావు అనేది ఒకసారి స్టేట్మెంట్ వచ్చింది. రెండోసారి స్టేట్మెంట్ ఏంటి అంటే లేదు కిందున్న 2 కొండలు స్వామివి కాదు, పైనున్న 5 కొండలు స్వామివి అనేసి. సో 2 రకాల స్టేట్మెంట్లు ఒకే ముఖ్యమంత్రి గారు ఇవ్వటం జరిగింది. అది ఎందుకోసమో అని చెప్పని అనేది అది అందరికీ తెలిసిన విషయమే. సో అక్కడ 7 కొండల దీని మీద అని చెప్పని అనేసి అక్కడ వేరే మత ప్రచారాలు జరిగినాయి. లేదు అంటే కనుక మనకి ఏమంటారు, అక్కడ వేరే రకమైనటువంటి ఇంకా కన్స్ట్రక్షన్ చేయాలి ఇంకోటి అని చెప్పని అనే దాని మీద అనేది జరిగినాయి అనే విషయం 2004 నుంచి 2009 మధ్యలో ఉన్న ముఖ్యమంత్రి గారి ద్వారా చెప్పినటువంటి మాట, ఆయన నోటితో చెప్పినటువంటి మాట. ఇప్పుడు తీసుకున్నాము అని చెప్పనంటే 2014 నుంచి 2019 దాకా ఉన్నటువంటి గవర్నమెంట్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా 2-3 రోజుల కింద ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు అని చెప్పనంటే, దీనికి లడ్డు సప్లై కోసమో అని చెప్పని అనేది ప్రతి 6 నెలలకోసారి టెండర్ పిలుస్తారు. ఆ టెండర్లో తక్కువ రేటు కోట్ చేసిన వాళ్ళకి అనేది టెండర్ ఇవ్వటం జరుగుతుంది. అది ఈ టెండర్స్ అంటే ఆన్లైన్లో మనం టీటీడీ వెబ్సైట్కి వెళ్ళి మనం నెయ్యి సప్లై చేస్తాము, మా కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఇది, ఇంకోటి అనే డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తూ ఇచ్చాము అని చెప్పనంటే టెండర్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అనేది ఆ ఒక్క కాంట్రాక్ట్ అనేది ఇస్తారు. దాంట్లో L1, L2, L3, L4 అని చెప్పని అనేవి ఎంతమంది అయినా చేయొచ్చు ఈ టెండర్లో పార్టిసిపేషన్. కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే కర్ణాటక గవర్నమెంట్ రన్ చేస్తున్నటువంటి నందిని డైరీ వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో టెండర్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు నెయ్యి సప్లై చేయటం జరిగింది స్వామివారి ప్రసాదం కోసము ఇంకోటి అని చెప్పడం అనేది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ఇది ప్రతి 6 నెలలకోసారి మారుతూ ఉంటుంది. ప్రతి 6 నెలలకోసారి కొన్ని కంపెనీస్ కొత్తగా కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. ఎవరు తక్కువ ఇచ్చారు అని చెప్పనంటే వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. L2, L3 వాళ్ళకు కూడా L1 వీళ్ళు పలానా డైరీ వాళ్ళు ఈ రేటుకి నెయ్యి సప్లై చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా ఆ రేటుకి సప్లై చేయండి ఇంకోటి అనేసి చెప్తారు. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు అని చెప్పనంటే వాళ్ళు అది సప్లై చేయటం జరుగుతుంది. అయితే సంవత్సరం మొత్తానికి టీటీడీలో భక్తులకి ఇచ్చేటువంటి లడ్డూ ప్రసాదం కావచ్చు, లేదు ఇంకోటి కావచ్చు, నెయ్యి ఎక్కడెక్కడైతే ఏ ప్రసాదాలకి భక్తులకి ఇవ్వటానికి లేదు అమ్మటానికి వాడతారో
వాటికి ఈ నెయ్యి వాడతారు. దానికి వాళ్ళకి టోటల్గా కావాల్సినటువంటి క్వాంటిటీ ఎంత అంటే సంవత్సరానికి 5,000 టన్నుల నుంచి 5,500 టన్నులు అవసరం పడుతుంది టీటీడీకి. అదే స్వామివారికి సుప్రభాత సేవ అయిన తర్వాత నైవేద్యం పెట్టడానికి అనేసి వాడేటువంటి ప్రసాదాలకి 1,500 నుంచి 1,600, 1,700 రూపాయలు ప్యూర్ నెయ్యి ఏదైతే ఉంటుందో అది కొంత క్వాంటిటీ కొని దాని ద్వారా ప్రసాదాలు చేసి అదొకటే కాదు, నెయ్యి ఒకటే కాదు, మిగతా పదార్థాలన్నీ జీడిపప్పు, కిస్మిస్, లేదు అని చెప్పనంటే మనకి పచ్చకర్పూరము ఎక్సెట్రా ఏమేమి వాడతారో ప్రసాదంలో శనగపిండి దగ్గర నుంచి అన్నీ కూడా క్వాలిటీ వాడతారు. ప్రసాదానికి చేస్తారు, ప్రసాదాలు చేస్తారు, స్వామివారికి నైవేద్యం పెడతారు. అది అక్కడి దాకా ఓకే. భక్తులకు ఇచ్చేదానికి అని చెప్పననేసి ఈ రకమైనటువంటి దీని మీద అనేసి ఇది జరుగుతుంది. సో 1,500 నుంచి 1,600 రూపాయలు ప్యూర్ నెయ్యి టీటీడీ వాళ్ళు కొని రోజుకి టీటీడీ తిరుమల కొండ మీద స్వామివారి దర్శనానికి వచ్చిన వాళ్ళు కొనుక్కెళ్ళేటువంటి లడ్డూలు మినిమం 3 లక్షలు ఉంటాయి. 3 లక్షల లడ్డూలు ఉంటాయి. ఈ 3 లక్షల లడ్డూలు ఒకప్పుడు 5 రూపాయల లడ్డు ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు, నేను తిరుమలకి వెళ్ళాను, ఆ టైం నుంచి దర్శనం చేసుకుంటున్నాను. లడ్డూలు కొనుక్కుండేవాళ్ళు, వచ్చేవాళ్ళు. అప్పట్లో ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళు కాదు, ఒక దీని మీద అనేసి ఉండేవి. ఇవి ఇక్కడికి అయిపోయింది. ఈ 2004, 2009 ఇష్యూ ఎందుకోసం వచ్చింది అని చెప్పనంటే, మొన్న 2019 నుంచి 2024 దాకా ఉన్నటువంటి గవర్నమెంట్ తీసుకున్న కొన్ని డెసిషన్స్ కొండ మీద. ఒకటి వచ్చేసి లడ్డూ రేటు అంతకుముందు 2019 దాకా ఉన్నటువంటి లడ్డూ రేటు 25 రూపాయలు ఉండేది. మామూలుగా 300 రూపాయల టికెటో లేకపోతే టికెట్ దర్శనానికి అని చెప్పననేసి వెళ్ళిన వాళ్ళకి 2 లడ్డూలు ఇచ్చేవాళ్ళు. అది కాకుండా ఎక్స్ట్రా 2 ఇచ్చేవాళ్ళు. దానికి 25 రూపాయలు కలెక్ట్ చేసేవాళ్ళు ఒక లడ్డూకి. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2019 తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఆ లడ్డు ఒక రేట్ని 50 రూపాయలు చేశారు. 50 రూపాయలు చేసి దానికి వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, లడ్డు ఒక ఖర్చు, బయట సామాగ్రి, లడ్డూలో వాడే అటువంటి సామాగ్రి ఇందాక నేను చెప్పినట్టు జీడిపప్పు, కిస్మిస్, పచ్చకర్పూరము, శనగపిండి ఎక్సెట్రా, నెయ్యి, ఇవన్నీ వాడటం మూలంగా వాటి రేట్లు పెరగటం మూలంగా అనేది దగ్గర 36 రూపాయలు, 35 నుంచి 36 రూపాయలు ఈ లడ్డు తయారీకి పడుతోంది కాబట్టి అని చెప్పననేసి మేము దాని రేటు పెంచాల్సి వచ్చింది అనేసి. సరే, ఇది సేవ కింద చెయ్యటము అని చెప్పననేది ఒక పద్ధతి, భక్తులకి అందియటము అనేది. లేదు బిజినెస్ పరంగా చూసాము అని చెప్పనంటే, వాళ్ళు ఒక లడ్డు వెనకాల అంటే రోజుకి 3 లక్షల లడ్డూలు అమ్ముతున్నారు అంటే దానికి టికెట్ రూపంలో పోయినటువంటి లడ్డూలు 1 లక్ష లడ్డూలు తీసేద్దాం. మిగతా 2 లక్షల లడ్డూలకి ఒక్కో లడ్డుకి 15 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు అని చెప్పనంటే ఒక రోజుకి టీటీడీకి వచ్చే ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంత? ఇది ఒకటి. రెండేంటి అని చెప్పనంటే 2019 నుంచి 24 దాకా ఉన్నటువంటి గవర్నమెంట్ కొండ మీద కొండ ఏరియాని ఎక్కడెక్కడైతే రాళ్ళు, తుప్పలు, చెట్లు ఇంకోటి ఉన్నాయో అవన్నీ కూడా కొట్టేసి అక్కడంతా క్లీన్ చేసి ఇంకోటి చేసి అని చెప్పననేసి ప్రైవేట్ గెస్ట్ హౌజులు కట్టుకోవటానికి అని చెప్పననేది కూడా పర్మిషన్ ఇచ్చింది అనేది ఒక వినికిడి. ఆ గెస్ట్ హౌస్లు కట్టడం కూడా చర్చీల రూపంలో, చర్చీలోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు ముందు ఫ్రంట్ ఎలివేషన్ ఎట్లా అయితే ఉంటుందో ఆ రకంగా కట్టారు అని చెప్పననేది రెండోది. మూడోది వచ్చేసి మనకి 10,500 రూపాయలు అనేసి ఒకటి బ్రేక్ దర్శనం టికెట్ రేట్ అనేది ఒకటి పెంచారు. అదేంటి, శ్రీవాణి టికెట్స్ అని చెప్పననేసి. దీనికి 10,500 రూపాయలు వాళ్ళు అక్కడ కట్టించుకొని శ్రీవాణి టికెట్ ఇచ్చారు అని చెప్పనంటే దానికి 500 రూపాయలకే రిసీట్ వచ్చింది. ఈ 10,500 రూపాయలు పెట్టి కొన్నా కానీ వాళ్ళకి ఇస్తోంది
4 లడ్డూలు అనుకుంటా. ఇది నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఎన్ని లడ్డూలు ఇస్తారు అనేది. టికెట్ రేట్ మటుకు కన్ఫామ్, ఇస్తున్నటువంటి రిసీట్ అమౌంట్ కన్ఫామ్. ఇవన్నీ ఎవరు చేశారు? ఇది కాకుండా షాప్స్, తిరుమల కొండ మీద ఉన్నటువంటి హోటల్స్, ఫుడ్ సెంటర్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా పర్మిషన్కి మించి చాలా ఎక్కువగా వేరే మతస్థుల వాళ్ళకి ఇవన్నీ అలర్ట్ చేశారు అని చెప్పనన్నది ఇంకోటి. సో ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇది కూడా జరిగే ఉంటుందేమో అని చెప్పననేది అనుమానాలు వస్తున్నటువంటి విషయం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి దీనికి ల్యాబ్ టెస్టింగ్ చేయించిన తర్వాత, లేదు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు అని చెప్పననేసి 14 సార్లు 15 సార్లు మా దగ్గర కూడా కల్తీ నెయ్యి వచ్చింది, మా దగ్గరకు కూడా వచ్చింది, మేము అది తిప్పి పంపించేసాము, అది వాడలేదు ఇంకోటి అన్నారు. అంతకుముందు 14 నుంచి 19 దాకా, 2014 నుంచి 2019 దాకా ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా 18 సార్లు వీటిని రిజెక్ట్ చేసింది అనేసి. సరే ఇవి కొంచెంసేపు పక్కన పెట్టాము అని చెప్పనంటే, ఇప్పుడు జూన్ 12వ తారీఖు వచ్చినటువంటి నెయ్యి, మళ్ళీ తర్వాత జూన్ 16వ తారీఖు వచ్చినటువంటి కంటైనర్స్లో కల్తీ ఉంది అని చెప్పననేసి కనుక్కొని అది ల్యాబ్ టెస్టింగ్కి NDDB అని చెప్పననేటువంటి ఒక ల్యాబ్ టెస్టింగ్ కంపెనీ, అది గుజరాత్లో ఉంది, వాళ్ళకి పంపించారు. ఓకే రైట్. వాళ్ళ మీదే బేస్ అయ్యి వాళ్ళ రిపోర్టే ఎందుకు తీసుకున్నారు? మైసూర్లో గవర్నమెంట్ CFTRI ఉంది, హైదరాబాద్లో CFTRI ఉంది. ఈ 2 చోట్లకు కూడా ఒక ప్రైవేట్ ల్యాబ్ టెస్టింగ్ కంపెనీ, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ బేస్డ్ కంపెనీకి అనేది అదే నెయ్యిని, లేదు లడ్డు తయారు చేసిన తర్వాత లడ్డూని కూడా ఎందుకు పంపించలేదు, ఇంకో సెకండ్ ఒపీనియన్ కోసం అనేది ఎందుకు పంపించలేదు? పంపించుంటే వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఏ రకంగా ఉండేది అనేసి. అయితే దీనికి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ చెప్పేది ఏంటి అంటే, ఆ నెయ్యి క్వాలిటీ బాగాలేదు కాబట్టి ఆ ఈఓ గారు చెక్ చేశారు కాబట్టి అది డౌట్ వచ్చి మేము ల్యాబ్కి పంపించాము, లేదు అంతకు ముందు నుంచి కూడా ఈ రకంగా జరుగుతోంది కానీ మీరు టెస్టింగ్కి ఏ రోజు పంపించలేదు కాబట్టి కల్తీ జరిగింది అని చెప్పననేది వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట. కల్తీ జరిగింది అని చెప్పననేసి అన్నప్పుడు అన్ని సంవత్సరాల రిపోర్టు దగ్గర 2019 నుంచి ఈ రోజు దాకా మనం తీసుకోవాలి అంటే ఏ రకంగా పాసిబుల్? నెయ్యి వచ్చింది, వాడారు, ప్రసాదాలు చేశారు, భక్తులు తీసుకున్నారు, వెళ్ళిపోయారు, తినేశారు. దీన్ని ఏ రకంగా చేయాలి? సో దీనికి ఉన్న ఒకే ఒక సొల్యూషన్ ఏంటి అని చెప్పనంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అని చెప్పనంటే మనకి సప్లై చేసే ఏ కంపెనీ అయినా కానీ, ఒక నెయ్యి కావచ్చు లేదు ఇంకోటి కావచ్చు, వీటికి ఏంటి అని చెప్పనంటే వాళ్ళు తయారు చేసినటువంటి నెయ్యికి అని చెప్పనేది వాళ్ళు కూడా ఒక కంపెనీకి ల్యాబ్ టెస్టింగ్కి పంపిస్తారు. వాళ్ళు ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్ కూడా టీటీడీ వాళ్ళకి ఇస్తారు. మళ్ళీ టీటీడీ వాళ్ళు లోకల్గా మినిమం నామ్స్ తోటి అని చెప్పననేసి చెక్ చేస్తారు వాటిని. టోటల్గా ఏముంది అనేసి తెలియకపోవచ్చు, క్వాలిటీ ఎంత ఉంది అని చెప్పననేసి తెలుసుకోవటానికి అనేసి 3 రకాల టెస్టులు చేస్తారట అక్కడ. అది చేసిన తర్వాత కానీ దాన్ని యాక్సెప్ట్ చేయరు అనేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. ఓకే రైట్. దీన్ని ఏంటి అంటే 3 రకాల టెస్టులు చేశారు, లేకపోతే ఇంకోటి చేశారు, ఇవన్నీ పక్కన పెడదాం. ఈ దేవుడి లడ్డూ చుట్టూ ఒకరినొకళ్ళు తిట్టుకోవటము లేదు అని చెప్పనంటే కనుక రాజకీయ పరంగా దీన్ని ఒక పార్టీని తొక్కేయాలి అని చెప్పననేటువంటి దాని మీద జరుగుతున్నదే ఉన్నది. కానీ దీన్ని వచ్చేసి భక్తుల మనోభావాలు, లేకపోతే ప్రజల ఒక ఆలోచన విధానము, లేకపోతే ప్రజల ఒక భక్తి విశ్వాసాలు, ఇంకోటి అని చెప్పననే దాని మీద ఏ ఒక్క పార్టీ వాళ్ళు పట్టించుకున్నది లేదు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది 3 పార్టీల మధ్యలో ఫైటింగ్. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్కి తీసుకున్నాము అని చెప్పనంటే ఏం జరుగుతోంది అని చెప్పననేసి వాళ్ళు సైలెంట్గా అంతా కూడా వాచ్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది, ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుంది అనేది చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడదాము, లేకపోతే దానికి తగ్గట్టుగా యాక్షన్ తీసుకుందాము అని చెప్పననేసి. అయితే దీనికి ఏంటి అని చెప్పనంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి అంటే ప్రెస్ మీట్లో, మీరు వచ్చేసి ఇప్పుడు నా కులం ఏంటి, నా మతం ఏంటి, ఇంకోటి ఏంటి అనేసి అడుగుతున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి కూటమి పార్టీలో.
మా నాన్నగారు మా తాతగారు పుట్టినప్పటి నుంచి లేకపోతే వాళ్ళు మతం మారినప్పటి నుంచి అనేది అందరికీ తెలిసిందే, నా కులం ఏది నా మతం ఏది అనేసి. ఇప్పుడు నేను ఈ రోజున నేను కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అప్పటి నుంచి లేనటువంటి ఇబ్బందులు లేదు రిస్ట్రిక్షన్స్ ఇప్పుడు ఎందుకున్నాయి అనేసి. ఇప్పుడు ఎందుకున్నాయి ఇంకోటి అని చెప్పిననే దాని మీద వచ్చింది అంటే, అప్పుడు రూలింగ్లో ఉన్నప్పుడు ఆపోజిషన్లో ఉన్నప్పుడు లేదు అని చెప్పనంటే మళ్ళీ రూలింగ్లోకి వచ్చిన తర్వాత మీ నాన్నగారు ఉన్నప్పుడు కావచ్చు, మీరున్నప్పుడు కావచ్చు, ఇంకోళ్ళు ఉన్నప్పుడు కావచ్చు, అప్పుడు మిమ్మల్ని ఎవరో ఆపలేదు, ఈ ఇష్యూస్ ఏవి కూడా రాలేదు. ఎంత గొడవలు జరిగినా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎంతమందిని విఐపి దర్శనాలకి డబ్బులు తీసుకెళ్ళినా లేకపోతే వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా మిస్యూజ్ చేసినా లేదా తినేసినా ఏం చేసినా కానీ ఎవరో పెద్దగా దాని మీద రియాక్ట్ అయ్యింది లేదు. మీ వాళ్ళు ఆపోజిషన్ కూడా దాని మీద గట్టిగా పట్టుబట్టింది లేదు. ఇది ఒకటి. రెండేంటి అని చెప్పారంటే, ఈ రోజున వచ్చేసి ఒక సినిమా యాక్టర్ కమ్ పొలిటీషియను అని చెప్పనన్నది ఆయన చెప్పారట, నేనైతే వినలేదు, బట్ న్యూస్లో నేను చూసింది ఏంటి అంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్తున్నది, ఆయన భార్య ఈ రోజున క్రిస్టియన్, సో ఆవిడ దీనికి చూసుకొని రష్యా వెళ్ళి రష్యాలో బ్యాప్టిజం నేను తీసుకున్నాను అని చెప్పను అనేది ఆయన చెప్పారట, నేను ఎక్కడ వినలేదు. ఆయన వచ్చేసి క్రిస్టియనే బ్యాప్టిజం తీసుకొని ఆయన కూడా క్రిస్టియనే అయినప్పుడు ఆయన స్వామికి సంబంధించినటువంటి దీని మీద 11 రోజులు దీక్ష చేసి మాల కాషాయ వస్త్రాలు లేదు పసుపచ్చ వస్త్రాలు వేసుకొని బొట్టు పెట్టుకొని మెట్లు కడిగి ఇవన్నీ చేయటము అని చెప్పను అనేది వాటన్నిటికీ ఉన్న పర్మిషను నేను దేవుణ్ణి చూడటానికి ఎందుకు లేదు అని చెప్పను అనే దాని మీద ఆపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఒక ఇష్యూ. దీనికి రూలింగ్ పార్టీ వాళ్ళు ఓ రకంగా చెప్తారు, ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఇంకో రకంగా చెప్తారు, మధ్యలో ఉన్నటువంటి కూటమి పార్టీ వాళ్ళు ఇంకో రకంగా చెప్తారు. సో ఎవరు ఏది ఎట్లా చెప్పినా కానీ దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏడుకొండల స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడింది లేదు. తీసుకుండేటువంటి యాక్షన్ ఆయన భగవంతుడుగా తీసుకుండేటువంటి యాక్షన్ ఆయన కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ కరెక్ట్గా ఎవరైతే తప్పు చేశారో, రిపోర్ట్లు తప్పు కావచ్చు, మాట్లాడుతున్నది తప్పు కావచ్చు, చూస్తున్నది తప్పు కావచ్చు, లేదు అని చెప్పనంటే కనుక మనకి కల్తీని సప్లై చేసిన వాళ్ళు చెప్పేది అబద్ధం కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ దేవుడికి అన్నీ తెలుసు, అన్నీ చూస్తున్నాడు. కరెక్ట్ టైంలో కరెక్ట్ దెబ్బ కొడతాడు. తప్పు చేసిన వాళ్ళకు మటుకు దెబ్బ ఖచ్చితంగా పడుతుంది. నెక్స్ట్ వీక్ ఏంటి అని చెప్పనంటే ఇది ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చేసినటువంటి వాటి మీద అనేది నేను ఇప్పుడు చెప్పాను. 2019 నుంచి మొన్నటి దాకా జూన్ 2వ తారీఖు దాకా 1వ తారీఖు దాకా ఉన్నటువంటి గవర్నమెంట్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వీక్ ఏంటి అని చెప్పనంటే ఇప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీ వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి, దీని మీద సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు, అది నడుస్తోంది. దాన్ని మళ్ళీ 3వ తారీఖుకి అని చెప్పననేసి మళ్ళీ పోస్ట్పోన్ చేయటం జరిగిందట. విషయం ఏంటి అనేసి కనుక్కోవటానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అవి సబ్మిట్ చేయడానికి దీనికి అనేసి మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేసి చూద్దాం మనము. తప్పు చేసిన వాళ్ళు మటుకు తప్పించుకోలేరు, ఇది కన్ఫామ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, అది ఎవరైనా కావచ్చు. నేను నా మతం, నా దేవుడు, నాకు నమ్మకం, నేను నమ్ముతా అంత మట్టుకే. మిగతా వాళ్ళందరినీ నమ్మమని అనేది ఏ రోజు ఎవరు చెప్పరు, చెప్పాల్సిన అవసరము లేదు. అది థ్యాంక్ యూ వెరీ మచ్.